ఒక 45-50 నిమిషాలు మనము తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఇరిగేషన్ ఒక ప్రాజెక్ట్ విషయం మీ ముందు మా ఆలోచనలు వివరాలు పెట్టాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణా జలాల విషయంలో కానీ మనం అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 నుంచి చాలా పకడ్బందీగా సమర్థవంతంగా ఒక ప్రణాళికబద్ధంగా తెలంగాణ రాష్ట్రానికి మన నీటి హక్కులు కాపాడుకోవాలని, అదేవిధంగా గతంలో జరిగిన అన్యాయాలను సెటిల్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా ముందుకు పోతున్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చాలా బాధ్యతారహితంగా వాళ్ళు మాట్లాడుతున్న విషయం కూడా ఈరోజు మీరు ప్రెజెంటేషన్ లో మీరు గమనిస్తారు. కృష్ణా జలాల విషయంలో వాళ్ళు తీరని మోసం, అన్యాయం, ద్రోహం చేసిన తెలంగాణకి ఎక్కువ నీళ్లు ఆంధ్రాకి ఇచ్చే విధంగా వాళ్ళు ఒప్పుకొని ఆ తర్వాత మనం అధికారంలో వచ్చిన తర్వాత అది ట్రిబ్యునల్లో ఆ విషయాన్ని మొత్తం రీఓపెన్ చేసిన మరి మన కృషి అయితే వాళ్ళు బయట మాట్లాడేది మరొకటి. అదేవిధంగా గోదావరి నది జలాలు రాయలసీమ తరలించడానికి ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టి మరి ఈ మధ్య కాలంలో మన మీద మన ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసే విషయం కూడా మీరు గమనిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మేము చేసిన కృషికి అనుగుణంగా నిన్న కేంద్ర ప్రభుత్వం గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారికి స్వాగతం పలుకుతూ మరి మా కృషికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన ఈ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ని తిరిగి వెనక్కి పంపి, దయచేసి మీరు గమనించాలి, వాళ్ళ ప్రాజెక్ట్ ప్రపోజల్ ని వెనక్కి పంపించి మేమైతే వాదించామో గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డుకి ఇది వ్యతిరేకంగా ఉందని చెప్పడం, దాంతో ఏకీభవించి కేంద్ర ప్రభుత్వం నిన్న అది వెనక్కి పంపించిన విషయం కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు దయచేసి ఒక 50 నిమిషాల పాటు ఓపికగా మీరు వినాలని కోరుకుంటూ ఈ విషయాన్ని విస్తృతంగా మరి అందరికీ తెలియజేయాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నాను. ఏమైనా ఇష్యూస్ ఉంటే రాసుకోండి. మొత్తం ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎవరైనా ఏదైనా విషయాలు సందేహాలు ఉంటే అవి జవాబు చెప్తామని చెప్పి మనవి చేస్తూ ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఈ ప్రెజెంటేషన్ లో గోదావరి నది వ్యవస్థ మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాజెక్టులు వివరిస్తాం. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ఆవిర్భావం 2019లో అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో గోదావరి జలాలని కృష్ణా పెన్నా నదులకు మళ్లింపుపై ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు అటు ముఖ్యమంత్రిగా జరిగిన చర్చల విషయాలు, అదేవిధంగా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ప్రతిపాదన, పరిధి, ఆ ముఖ్య అంశాలు, మరి ప్రాథమిక నిర్వహణ నివేదిక, అదేవిధంగా ఏ విధంగా ఈ ప్రాజెక్టు చాలా చట్టాలని ఉల్లంఘిస్తూ ప్రతిపాదించబడ్డ విషయం కూడా మీకు మనవి చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి వ్యతిరేకం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి వ్యతిరేకం, గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకం, అదేవిధంగా పర్యావరణ అనుమతి కూడా ఇది వ్యతిరేకం. దీనికి నిన్న మా రిప్రజెంటేషన్ మీదనే ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ ఆంధ్ర ప్రాజెక్ట్ ని, ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పథకం వల్ల తెలంగాణలో ఏమి మన కన్సర్న్స్ ఏంటిది, మన ఆందోళన ఏంటిది? ఎందుకంటే మీరు మీడియాలో చూస్తుండొచ్చు, చంద్రబాబు గారు ఏమంటారు అంటే ఇది తెలంగాణ దాటి ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర నుంచి సముద్రంలో కలిచేటప్పుడు మేము ఉపయోగించుకుంటున్నాం, మీకే ఇబ్బంది అనే విషయం వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో వాట్ ఆర్ అవర్ కన్సర్న్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలు,
మరి భవిష్యత్ కార్యాచరణ. నెక్స్ట్, మరి గోదావరి నది గురించి 1-2 నిమిషాల్లో నేను మీకు మనవి చేస్తాను. డెక్కన్ ప్లాటోలో ఉన్న గోదావరి నది గంగా నది తర్వాత భారతదేశంలోనే 2వ అతిపెద్ద నది. ఈ నది మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో మరి మొదలై ఇది 1465 కిలోమీటర్లు ప్రవహించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రవహించి మరి సముద్రంలో కలుస్తుంది. ప్రధాన ఉపనదులలో ప్రవర, పూర్ణ, మంజీరా, మానేరు, పెన్గంగా, వార్ధ, వైన్ గంగా, ప్రాణహిత, ఇంద్రావతి మరియు శబరి నదులు ఉన్నాయి. ఈ నది తెలంగాణ రాష్ట్రంలో కందకుర్తి గ్రామం, రెంజల్ మండలం, నిజామాబాద్ జిల్లా సమీపంలో ప్రవేశిస్తుంది. పరివాహక ప్రాంతం, క్యాచ్మెంట్ ఏరియా, పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నుండి ఉంది. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు ఆ నది మీద ఉన్న ప్రాజెక్టులపై సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు చాలా కాలం గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు చూస్తున్నారు. హీఈస్ డిప్యూటీ డైరెక్టర్ గోదావరి బేసిన్. మీరు క్లుప్తంగా గోదావరి నదిపై ప్రాజెక్టుల విషయం తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్య ప్రసాద్. నేను గోదావరి నది పరివాహక ప్రాంతంలో మన రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి వివరాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ విధంగా ప్రాజెక్ట్స్ టేకప్ చేయబడుతున్నాయి, మనకి ఎట్లా ఇబ్బంది కలుగుతుంది కొన్ని ప్రాజెక్ట్స్ మూలన, వాటి గురించి మేము మీకు వివరిస్తాం సార్. ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా గోదావరి రివర్ నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర్ అక్కడ వెలిసి, ఆ నది మెయిన్ రివర్ మహారాష్ట్రలో ప్రవహిస్తూ